ఇక్కడికి ఈ సమావేశానికి నాకు తెలిసి కొద్దిమంది మేధావులు తప్ప భారతదేశంలో ఇటువంటి వ్యతిరేకించాలనేటువంటి ఒక ఆలోచన కానీ ఒక విధానానికి కానీ లాయర్లు కూడా ముందుకు రాకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అటువంటిది ఇవాళ ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున కడప జిల్లా తరపున ఈ నూతన క్రిమినల్ చట్టాల ఉపసంహరించుకోవాలని ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టడం ఇట్స్ ఏ వెరీ గ్రేట్ హానర్ టు ద ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్. కారణం ఏంటంటే ఈ నూతన చట్టాలు అనేటువంటివి 2023లో 144 మంది అపోజిషన్ లీడర్స్ అందరూ బయట ధర్నా చేస్తూ ఉంటే వితౌట్ ఏ సింగిల్ ఒపీనియన్, వితౌట్ సింగిల్ డిబేట్, వితౌట్ సింగిల్ ఒపీనియన్ టేకింగ్ ఫ్రమ్ ద అడ్వకేట్స్ ఆర్ ఫ్రమ్ ద జ్యుడిషియరీ ఆర్ ఫ్రమ్ ద జడ్జెస్, దే హ్యావ్ పాస్డ్ దీస్ 3 బిల్స్. ఈ 3 బిల్లులను మన మీద రుద్దటానికి ఒక సిస్టాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దారు. అంటే ప్రజాస్వామ్యంలో ఏదైతే ఆమోదం పొందాల్సినటువంటి అంశం ఉందో ఆ అంశాన్ని బేఖాతరు చేసి ఈ 3 చట్టాలని మన మీదికి తీసుకొచ్చారు. అయితే ఏం తీసుకొచ్చారు అంటే మేము చాలా వాటిని మార్చేస్తున్నాం, ఇంగ్లీష్ యొక్క కొలోనియల్ సిస్టమ్ అంతా మేము చేంజ్ చేసేసి భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే చట్టాలను మేము తెస్తున్నాం అనేటువంటి ఒక ఫోకస్ ఇచ్చి ఈ 3 చట్టాలను క్రిమినాలజీలో ఉన్నటువంటి ఈ 3 చట్టాలని వాళ్ళు అతి కొద్ది మార్పులు చేసి, సపోజ్ ఐపీసీ దాంట్లో కేవలం 22 సెక్షన్లను తీసేయడము, అమాల్గమేట్ చేయడము, 23 కొత్త వాటిని సవరణలు చేసుకోవటము చేసి సెక్షన్లు కుదించి పాత సారానే కొత్త సీసాలో మనకు నింపి ఒక కొత్త కొలోనియల్ సిస్టమ్, వాళ్ళ యొక్క రాజ్యం యొక్క అధికారం యొక్క మదాం, రాజ్యం యొక్క అధికార యొక్క దురుద్దేశం ఇన్ప్లైడ్గా చాలా అంతర్లీనంగా ప్రజల మీద రుద్దటానికి, ప్రశ్నించే గొంతుకుల మీద రుద్దటానికి చాలా అతి కొద్ది మార్పులు చేసి ఊరికే పేర్లు మార్చి దానికి ఒక ద్రవిడ సంస్కృతిని అంటే ఆ సాంస్కృతిక పేర్లు పెట్టి ఈ విధమైనటువంటి కొత్త చట్టాలను తీసుకొచ్చినారు. టోటల్ చట్టాలను ఉపసంహరించుకోవాలనేటువంటి పదం కంటే దాంట్లో ఏదైతే మార్పులు చేసినారో, ఏదైతే ప్రజా సంఘాలను, ప్రజా ప్రశ్నలను ప్రశ్నించే గొంతుకను వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటిది చేసినారో వాటిని మాత్రం మనం రిపీల్ చేసుకోవాల్సినటువంటి అవసరం అత్యంత మన ముందున్నటువంటి టాస్క్. ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే సార్ చెప్పారు, అన్లెస్ అండ్ అంటిల్ ఏ ఫైనల్ కోర్ట్, చివరి కోర్టు ఒక నిర్దోషిని దోషిగా తీర్చేంత వరకు అతను నిర్దోషిగానే ట్రీట్ చేయాలి. శ్రాద్ధ కేసులో 1980 కేసులో రామ్ జెత్మలాని గారు ఆ శ్రాద్ధ కేసులో ఒక ఇంజనీరు వాళ్ళ భార్యకు పాయిజన్ ఇచ్చి చంపుతాడు అనేటువంటిది అలిగేషన్. దానిపైన కింది కోర్టు, హైకోర్టు అన్నీ కూడా అగనెస్ట్ ద ఇంజనీర్ వచ్చింది. అతనికి లైఫ్ ఆర్ డెత్ ఏదో సెంటెన్స్ అయితే వచ్చింది, డెత్ సెంటెన్స్ ఇచ్చారు. అయితే దానిపైన రామ్ జెత్మలాని గారు సుప్రీంకోర్టులో కేసు టేకప్ చేసినప్పుడు ఆల్ ద మహిళా డెలిగేషన్స్ అంటే మహిళా సంఘాలు వీళ్ళందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారు. సార్ మీరు ఇలాంటి కేసు ఉంటే ఎందుకు టేకప్ చేస్తారంటే, నేను కాకుండా ఇంకొక లాయర్ కాకుండా ఇంకో లాయరు, అదే మీరు లాయర్ అయితే ఈ విధంగా దీన్ని టేకప్ చేయరా మీరు అంటే వాళ్ళందరూ కొంచెం సైలెంట్ అయినారు. ఆ కేసు సుప్రీంకోర్టులో ఫెయిల్ అయిపోయి అతను నిర్దోషిగా నిరూపించబడింది. అన్లెస్ అండ్ అంటిల్ గల ఫైనల్ కోర్ట్ ఆ దోషిని దోషిగా చెప్పేంత వరకు కూడా అతను నిర్దోషే. ఆ సిస్టమ్ని ఎందుకు ఎక్కడ బ్రేక్ చేస్తూ వచ్చారు ఈ చట్టాల్లో ఎందుకు మార్పు తేవాలంటే మొట్టమొదటిసారి చెప్పారు 124 సెడిషన్, రాజ్యాధికరణ, రాజ్యాన్ని వ్యతిరేకించటం, రాజ్య నేరం అనేటువంటిది. మీకు తెలుసో తెలియదో ఈ సెడిషన్ లాస్ ఎంత క్రూరంగా ఎంత అన్యాయంగా ఉంటాయంటే ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ కమాన్ దగ్గర ఒక బస్సు ఆ రైల్వే క్రాస్ను దాటినప్పుడు ఆ రైల్వే కమాన్ వచ్చి పడినప్పుడు ఈ బస్సు యొక్క అది తగిలి ఆ రైల్వే కమాన్ ఇలా పోయింది. రైలు గేటు వేసే కమాను ఆ బస్సు యొక్క పైన అది తగిలి అలా వెళ్ళింది. వాళ్ళ పైన పెట్టిన కేసు ఆ రోజుట్లో 124. వాళ్ళు బస్సు ఏదో
కమాండ్ తీసేస్తే దానికి మేమే అక్కడ రాజ్యాధికారం చేసినాం అనేటువంటి వాళ్ళు చాలా సఫర్ అయ్యి గుంటకల్ కోర్టుకు పోయి అనేక సందర్భాలు తిరిగి చాలా సఫర్ అయినారు. అంతకంటే ఘోరంగా ఇవాళ రేపట్లో ఈ సెడిషన్ లాలో కంట్రీకు సావర్నిటీ, యూనిటీ, ఇంటెగ్రిటీని దెబ్బతీసే విధంగా ఉండేటువంటి పదాలను యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేశారంటే ప్రజలను స్పీచ్లెస్ చేయడానికి, మాట్లాడకుండా చేయడానికి, ప్రశ్నించకుండా చేయడానికి ఈ యొక్క చట్టాన్ని చాలా తెలివిగా దాంట్లో ఇంప్లీట్ చేశారు. ముఖ్యంగా రీసెంట్గా ఉత్తరప్రదేశ్ ఆయన యోగి గారు కొత్త చట్టాన్ని అక్కడ స్టేట్లో ఇంప్లిమెంట్ చేశారు. ఎవరైనా సరే రాజ్యానికి వ్యతిరేకంగా, రాజ్యానికి సంబంధించినటువంటి ప్రవోకింగ్గా కానీ ఏ మాత్రం స్పీచ్ ఉన్నా, ఏ మాత్రం వీడియో ఉన్నా వారికి ఖచ్చితంగా లైఫ్ పనిష్మెంట్ను ఆల్టర్ చేస్తూ ఆయన ఆదిత్య గారు ఒక నూతనమైనటువంటి ఒక చట్టాన్ని కొత్తగా అక్కడికి తీసుకొచ్చారు. ఆ సెంట్రల్లో జరిగినటువంటి వాటికి ఇమ్మీడియట్ రిప్లికా ఇక్కడ మీకు ఉత్తరప్రదేశ్లో మీకు కనపడుతుంది. ఎందుకు కనపడుతుందంటే ఆల్రెడీ దెర్ ఈజ్ ఏ ఫ్యాషన్ డిజైన్ అయిపోయింది బుల్డోజింగ్ సిస్టమ్ అని. నిర్దోషిత్వం సుప్రీంకోర్టులో తేల్చేంత వరకు దోషి కాదని తేల్చేది ఒకవైపు చెప్తుంది. దోషిత్వం అని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే వాని ఇంటిని పోయి కూల్చాలని చెప్పే ప్రభుత్వం ఒకవైపు తయారైపోయింది. ఎంతవరకు సబబు ఇది? వాడు దోష నిర్దోష అసలు చేశాడ నేరము ఒక పోలీసు ఎఫ్ఐఆర్ కడతానే దానికి సంబంధించినంత వరకు అతను దోషాన్ని నిర్మాణం చేసేసి వాళ్ళ ఇంటికాడ ఒక నోటీస్ అడ్డగిచ్చేసి శని ఆదివారం దొంగదాటున శని ఆదివారాల్లో కోర్టు కూడా పోనీయకుండా వాడు పోయినా కూడా చెల్లని కూడా చేయకుండా ఒక కాలువకు ఏదో ఒక చిన్న వైలేషన్స్ ఉంటాయి, ప్రతి ఇంటికి ఒక వైలేషన్స్ ఉంటాయి కొద్దిగా. ఆ వైలేషన్స్ చూపించి దాన్ని బుల్డోజర్ చేసేసి ఆ ఒక్క ముద్దాయి యొక్క ఇండ్లనే కూల్చివేయడం అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజ్యంలో జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న సంస్థ. అది చిన్నగా తెలంగాణకు ప్రాకింది. హైడ్రా సిస్టమ్ అని స్టార్ట్ చేశారు. ఎందుకు ఈ చట్టాలు ఈ విధంగా చేశారంటే వీళ్ళకంతా అది రాజ్యానికి ఎక్కువ పవర్ ఇవ్వడానికి చేసినటువంటి చట్టాలు ఇవి. ముఖ్యంగా మాబ్ లించింగ్ మీకు గమనించింటారు. ఊపా కేసు అని, పిఎంఎల్ఏ కేసు, మొకాకో మహారాష్ట్ర క్రిమినల్ యాక్ట్ సంబంధించినటువంటి వాటికి సంబంధించిన వరకు అతి క్రూరమైన చట్టాలు అవి. వాటి విషయంలో కూడా బెయిల్ ఇవ్వడానికి గతంలో ఉన్నటువంటి పరిధిని వాటిని ఏమీ మార్చలేదు. అంటే బెయిల్ ఇవ్వడానికి ట్విన్ ఒపీనియన్ తీసుకొని బెయిలే రాకుండా చేసేటువంటి అధికారంలో ఎలాంటి వాటిని టచ్ చేయకుండా సెడిషన్ అనే పదాన్ని తాను పార్లమెంట్లో సెడిషన్ లాస్ తీసేస్తున్నామనేటువంటి చెప్పిన విధంగా ఆ సెడిషన్ అనే పదాన్ని తీసేసి దాని స్థానంలో భారతదేశ సావరిటీని, యూనిటీని, ఇంటెగ్రిటీని దెబ్బతీసే ఏ స్పీచ్ అయినా కూడా, ఏ ప్రశ్న అయినా కూడా, ఏ మాట అయినా కూడా వాళ్లకు అదే పనిష్మెంటు, అదే కథ, అదే వ్యవహారం అనేది చేశారు. ఇక ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గివింగ్ మోర్ పవర్స్ టు ద పోలీస్. ఎట్లా ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సపోజ్ 2014 వరకు పోలీసులు తమ ఇష్టారాజ్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఇష్టం వస్తే చేసేవాళ్ళు, వాళ్ళ ఇష్టం లేకుంటే చేయకుండా పోయేవాళ్ళు. రూపకుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేటువంటిది ఆ కేసులో తీర్పు ఇచ్చిన తర్వాత టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ ది పోలీస్ సిస్టంలోనే చేంజ్ వచ్చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మ్యాండేటరీ అయ్యింది. ఇవాళ మళ్ళీ దానికి బ్రేక్ ఇచ్చారు. ఎలా బ్రేక్ ఇచ్చారంటే మామూలుగా మనం ఎఫ్ఐఆర్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టేది ఇంతవరకు జూలై 1 వరకు ఉండేది. జూలై 1, 2024 నుంచి ఎఫ్ఐఆర్ కట్టడానికి ది పోలీస్ ఆఫీసర్ విల్ టేక్ 15 days or 20 days అకార్డింగ్ టు హిస్ ఓన్ సిస్టమ్. ఈ 15 రోజులు వ్యవధిలో కంప్లైనెంట్కు ఎంత కావాలంటే అంత నేర్పేవాళ్ళు ఉంటారు, కంప్లైనెంట్కు ఎంత కావాలంటే అంత యాడ్ చేసేవాళ్ళు ఉంటారు, పోలీసులకు పలానా లెక్కిస్తేనే పలానా ఎఫ్ఐఆర్ కడతామనేటువంటి స్థితికి రావచ్చు. ఇటువంటి దారుణమైన సంఘటనలు ఈ ఎఫ్ఐఆర్ నమోదులో ఉన్నటువంటి ఒక దరిద్రమైనటువంటి ఈ సిస్టాన్ని ఖచ్చితంగా ప్రతి పౌరుడు, ప్రతి న్యాయవాది దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు? అట్ ది సేమ్ టైం ఈఎఫ్ఐఆర్ అని ఒకటి పోలీస్ పోర్టల్ ఉంటుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్లకు పోయి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడు. అదే ఈ పోలీస్ పోర్టల్ ఎగేసి నా కంప్లైంట్ నమోదు చేస్తే ఇమ్మీడియట్గా ఈఎఫ్ఐఆర్ నమోదవుతుంది.
ఆ ప్యారిటీ, ఆ పారాడాక్స్, ఆ యొక్క విరోధాభాస, వాటిని ఎవరు దాన్ని తీర్చాలి? దెర్ ఈజ్ ఎ లాంగ్ గ్యాప్, దెర్ విల్ బి ఎ డిలే ఇన్ ది జ్యుడిషియరీ సిస్టమ్, దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ లాస్ టు ద నాన్ అక్యూజ్డ్. అంటే దోషి చేయని వాడికి చాలా ఇబ్బంది జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఆ 15 రోజుల వ్యవధిలో ఎన్ని కావాలంటే అన్ని, ఎందుకంటే మొట్టమొదటిగా వచ్చి చెప్పేటువంటిది ఒరిజినల్ నిజం ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత స్నేహితులు, ఫ్రెండ్స్, వాళ్ళు, శత్రువులు, అనేక రకాల కారణాలు ఆ కంప్లైంట్కు జతగా అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎఫ్ఐఆర్ను అనేక రూపాలుగా మార్చిదిద్దే అవకాశం ఉంది. ఎంతోమందిని ఇంప్లీట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సిస్టాన్ని మనము ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ఇంకా అతి దారుణమైన అంశం ఏంటంటే జ్యుడిషియల్ పోలీస్ కస్టడీ. 15 రోజుల లోపల పోలీస్ కస్టడీ చేస్తే చేయాలి, లేకపోతే అప్ టు జూలై 1, 2024 వరకు. ఇవాళ రేపట్లో 90 డేస్ లోపల పోలీస్ కస్టడీ వాళ్ళు 2 సార్లు కానీ 3 సార్లు కానీ 20 డేస్ కానీ 30 డేస్ కానీ 60 డేస్ వరకు కూడా వాళ్ళు పోలీస్ కస్టడీని అంటే విడతలుగా తీసుకోవడానికి ఒక ప్రొవిజన్ను ఏర్పాటు చేశారు. దీనివల్ల అతి దారుణమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అంశం అయితే ప్రజల్లో, న్యాయ వ్యవస్థలో ఇది నిబిడీకృతమై ఉంటుంది. ఎందుకు పోలీస్ కస్టడీ అంటే పోలీసులు కన్ఫెషన్ రూపంలో ఏమైనా చేస్తారు. కన్ఫెషన్ బిఫోర్ ఈ మేడ్ ఏ పోలీస్ ఆఫీసర్ 25 ఎవిడెన్స్ చెల్లదు. ఒక చిన్న రేకో డబ్బో ఏదో రికవరీ అయితే అది మళ్ళీ చెల్లుతుంది. ఇట్లా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప అంశాలను, వాళ్లకు ఎక్కువ పవర్స్ను ఎందుకు ఇచ్చారు అని అంటే కొలోనియల్ సిస్టమ్, రాజ్యాధికారానికి సంబంధించినటువంటి రాజు చేసేటువంటి అంశాలను చాలా నైపుణ్యంగా, నాగరికతగా ఇంగ్లీష్ పదాలు జోడించి మెకాలేను మేమంతా వ్యతిరేకిస్తున్నామని చెబుతూనే మెకాలేతో పాటు మరిన్ని మనుస్మృతిలో బ్రాహ్మణులకు ఉన్నటువంటి వెసులుబాటును తీసేసి మెకాలే చేస్తే, ఆ మెకాలే దాంట్లో రాజ్యానికి అనుకూలమైనటువంటి అంశాలను ఇప్పుడు యాడ్ చేసి కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్ విధానంలో, పోలీస్ కస్టడీ విధానంలో అతి దారుణమైనటువంటి ఈ సందర్భాలు ప్రతి ఒక్క పౌరుడికి, సమాజంలో ప్రశ్నించే ప్రతి పౌరుడికి, సమాజంలో గొంతెత్తి ప్రశ్నించే ప్రతి ప్రజా సంఘానికి కూడా ఈ రకమైనటువంటి వ్యతిరేకత, ఈ రకమైనటువంటి దారుణమైన పరిస్థితి మన ముందర ఎదురవుతుందనేది ఈరోజు నేను కంఠాబద్ధంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఏమాత్రము డిబేట్ లేకుండా, ప్రజాస్వామికంగా లేకుండా చేసేటువంటి ఈ చట్టాల్లో సిఆర్పిసి చట్టం మార్చారు. ఏం మార్చారు? 95% కాపీ పేస్ట్, అది తీసుకోవడం, కట్ చేయడము, కాపీ పేస్ట్ చేయడం. ఇంకా 5% ఒకటి చేంజెస్ చేశారు. అవి కూడా అమాలిగమేషన్స్, అవి చట్ట సవరణలు. ఏం అవసరం వచ్చింది ఇవాళ రేపట్లో? ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే సార్ చెప్పారు, ఒక ప్రభుత్వం ఏదైనా ఒక పథకం కానీ ఒక మాట కానీ మాట్లాడిందంటే దాని వెనకాల ఎన్నో కుట్రలు దాటి ఉంటాయి, ఎన్నో ఆలోచనలు దాటి ఉంటాయి, ఎన్నో అణిచివేత విధానాలు ప్రభుత్వం మీద, అధికార పార్టీల మీద ఉంటాయనేది సుస్పష్టం. ఇప్పుడు ఈ చట్టాలు కూడా మాబ్ లించింగ్ అని ఉంది. అంటే ఇప్పుడు మీరు గమనించుంటారు, చిన్న రియాక్ట్ అంటే ఒక చిన్న గొడవ జరిగినా కూడా దాన్ని తీసుకొచ్చేసి నేరుగా రాజ్యాధికారం కేసు కూడా పెట్టేటువంటి అధికారాన్ని ప్రభుత్వం కల్పించేటువంటి ఒక అంశాన్ని దీంట్లో అంతర్లీనంగా దీంట్లో ఇంప్లీట్ చేశారు. ఏమంటే ఒక మాట అన్నాడు, ఏం చట్టాలు రా మీవి అని ఒక మాట అన్నాడను, ఈ చట్టాలు పనికిరావని అన్నాడను. ఇది ఇంటర్నిటీని, సావర్నిటీని దెబ్బతీసేటువంటిదిగా ఉండ ఇతని యొక్క స్పీచ్ అనేటువంటి ఒక పదాన్ని యాడ్ చేసి దానిని అంత దూరం వరకు తీసుకుపోయేటువంటి ఒక పోలీసు రాజ్యాన్ని డెవలప్ చేయడానికి, పోలీసు యొక్క ప్రపంచాన్ని సృష్టించడానికి, పోలీసులకు విపరీతమైన హక్కులు ఇవ్వడానికి చేసేటువంటి ఈ ప్రయోగం మొట్టమొదటగా వ్యతిరేకించాల్సింది మా లాయర్లు. అట్లీస్ట్ పోనీయండి, ప్రజా సంఘాలు ఐక్యమైనాయి. దీనిని ఉధృతంగా, మరింత తీవ్రతరంగా ఏదైతే ప్రజలకు ఇబ్బంది పెట్టేటున్నాయో, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని అపహరించేది ఉన్నాయో ఆ సెక్షన్లను, ఆ యొక్క రూల్స్ని పోలీసులకి ఎక్కడైతే ఎక్కువ అవకాశాలు ఇచ్చారో వాటిని మార్చడానికి మనం అందరం కలిసి కృషి చేయాల్సినంత అవసరం ఉంది. చాలా వ్యాస్ట్ సబ్జెక్టు అయితే బోర్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి చాలా లిమిటెడ్గా ఏదైతే మనకు నష్టం జరుగుతుంది, ఏదైతే మనకు పోలీసుల వల్ల ఇబ్బంది జరుగుతుంది, ఏదైతే దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అని ఎప్పుడు తెలుస్తారు, ఇవన్నీ కూడా మాట్లాడటానికి
మనకు కొద్ది సమయం ఉంది కాబట్టి ఫ్యూచర్లో మరింత విస్తృతంగా జరిగినటువంటి అంశాల్లో మరింత విస్తృతంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఎక్కువ దీనిపైన స్టడీ చేశాను. ఎందుకు ఈ చట్టాలు తీసుకొచ్చారనే దానిపైన స్టడీ చేసినప్పుడు చాలా లోపభూయిష్టమైనటువంటి ఈ చట్టాలను ఖచ్చితంగా అంతా ఉపసంహరించాల్సిన పని లేదు. ఏదైతే మనకు వ్యతిరేకం ఉందో ఆ సెక్షన్లను మార్చాల్సినంత అవసరమైతే ఉంది అని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హరిత గారికి, యంగ్ లాయర్ గారికి, మిగతా ప్రజా సంఘాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.